బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి లోకం చూసే వరకు తల్లిదండ్రులు సంరక్షిస్తుంటారు. చిన్నారుల ఆటపాటలు చూసి మురిసిపోతుంటారు. అలాగే రైతులు విత్తనం వేసిన మొదలు చేతికొచ్చే వరకు పంటను చంటిబిడ్డలా కాపాడుకుంటారు. చీడపీడలు తెగుళ్లు సోకితే అప్పులు చేసి మరీ పంటను రక్షించుకుంటారు. పంట ఏపుగా పెరిగితే చూసి సంబురపడతారు. అలా నానా అవస్థలు పడి కాపాడిన పంటంతా అకాల వర్షాలకు తడిసి ముద్దైతే ఆ అన్నదాత బాధ వర్ణనాతీతం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. నోటికాడ ముద్దను చెడగొట్టి వాన గద్దలాగా వచ్చి ఎత్తుకుపోయిందని రైతన్నలు గుండెలు బాదుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామంలో కల్లాల్లోని ధాన్యం నీటిపాలైంది. ఒక్కసారిగా ఈదురుగాలులు వడగండ్ల వాన కురిసింది. గాలుల ధాటికి ధాన్యం రాసులపై కప్పిన టార్పారిన్లు ఎగిరిపోయాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 10 రోజులు గడుస్తున్నా తూకం వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంతిని మార్కెట్కి తీసుకొచ్చి ఇప్పటికి 15 నుంచి 16 రోజులు అవుతుంది. నేను వడ్ల మార్కెట్లో ఉండబట్టి వడ్లు కుప్పబోసి వారం 10 రోజులు అవుతుంది ఆరబెట్టి. అకాల వర్షం అనుకోకుండా రాత్రి 12-1ంటికి విపరీతమైన గాలి, రైతు కూడా ఇంటి దగ్గర నుంచి వడ్ల మార్కెట్ దగ్గరికి రావడానికి రాలేని పరిస్థితి అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కూడా వచ్చి కూడా ఏం చేయలేని పరిస్థితి అయింది. ఇచ్చిన వరి ధాన్యాన్ని గవర్నమెంట్ తొందర స్పందించి తొందర మార్కెట్ని ఖాళీ చేయించాలి అనేది మా విన్నపం. 13 ఎకరాల పొలం కౌలు పట్టి చేసుకున్న పొలం కాడ ఇత్తిత్తుకు నీళ్లకు నిప్పులకు అన్నిటి తిప్పలవాడి మార్కెట్ వ్యాధికి వస్తే దీనికి ఎలాంటి స్పందించడం లేదు. ఓ 4 షాపు లేదు, ఏది లేదు. మొత్తం వడ్లన్నీ ఉల్లార పోసి ఉంటే ఆ రాత్రి 12:30కు వర్షం వచ్చింది, వాకాల వర్షం వచ్చింది. మరి ఏం చేసే పరిస్థితి లేకుండే. మొత్తం వడ్లన్నీ వరదలు కొట్టుకపోయినాయి. ఉన్న వడ్లు మొలకొస్తాంటాడు ఉన్నాయి. మేమేం చేసి బతుకుడు? షావుకారు దగ్గర అప్పు తెచ్చుకుంటుంది. ఏదో చొల్లో జొట్టో మిగిలితే తింటామని చూస్తే మా పరిస్థితికి మా బతుకులకి ఇక్కడికి వచ్చినాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో వరి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. మరో 2 రోజుల్లో వరి కోత ఉండగా ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా పంటంతా నేల కొరిగింది. కష్టపడి పండించిన పంట చేతికొచ్చి విక్రయించే సమయానికి అకాల వర్షం నిండా ముంచిందని అన్నదాతలు వాపోతున్నారు. ఎడతెరపని గాలి, వాన బీభత్సం సృష్టించి రైతులు కోసుకున్న పంటలను, వరి ధాన్యాన్ని కళ్ళాలలో అరబోసుకుంటే విపరీతమైన వర్షంతోని వడ్లన్నీ కొట్టుకపోవడము, తాటిపత్తులు కప్పుకుంటే అన్ని తడిసి కిందికెళ్ళి వెళ్ళిపోవడం వలన ఈ రైతులు నష్టపోతున్న దానికి చూసి గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ ఆలోచించి ఈ తడిసినాయి, మొగలకొచ్చినాయి, మేము కోత పెడతాము, లేకపోతే కట్ చేస్తాము, ఇవన్నీ ఎలాంటి కొరతలు ఇవన్నీ లేకుండా ఎలాంటి కొరతలు పెట్టకుండా రైతును ఆదుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సంతో రైతులు ఆగమయ్యారు. జంగపల్లి, వీరారెడ్డిపల్లి, అల్మాస్పూర్ గ్రామాల్లో గాలివాన ధాటికి చేతికందొచ్చిన వరి పంట నేల కొరగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈదురుగాలుల తీవ్రతకు పలుచోట్ల భారీ వృక్షాలు వేర్లతో సహా నేలకూలాయి. గాలి తీవ్రతకు విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.